స్పీకర్ గారికి లేదని చెప్పేసి అన్నారు. ఏదైనా సరే బెదిరిస్తున్నారా ఎమ్మెల్యేలని అని చెప్పేసి మరి జూపుడి గారు అడుగుతా ఉన్నారు. బట్ నేను మోడరేటర్ కాబట్టి నేను అడగకూడదు, మీరు పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాబట్టి వారి ప్రశ్నలకు మీరు చెప్పండి సమాధానం. డెఫినెట్లీ, ఖచ్చితంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే 99 టీవీ వీక్షకులకు, తమరికి అందరికీ నమస్కారం అండి. మనది రాజ్యాంగబద్ధమైనటువంటి మనకు ఒక డెమోక్రసీ ఉంది. మనం ఒక చట్టంలో పనిచేస్తూ ఉంటాము. మన ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు. వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నాడంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధల్ని, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని అంశాలు కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేస్తారు. ఆ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏంటి అనేది. నువ్వు అసలు అసెంబ్లీకి రానప్పుడు మీరు ఎందుకు పోటీ చేయాలి? వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ లో క్లియర్ గా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఒక ఏదైతే ఈ ప్రజలు ఉన్నారో, ఏమండి కంటిన్యూషన్ గా మా బాధలు వినటానికి ఒక ఎమ్మెల్యే గారిని మేము ఎన్నుకున్నాము, ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, వెళ్ళనప్పుడు మరి అతన్ని రద్దు చేయొచ్చు అనేటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా పరిశీలించవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. పార్లమెంట్ వేరు, అదేవిధంగా రాజ్యసభలో జరిగేటువంటి విధానాలు వేరు, ఒప్పుకుందాం, రూల్ బుక్స్ వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ అసెంబ్లీలో జరిగేటువంటి విధానాలు, ఆ రూల్ బుక్స్ కావచ్చు, శాసనమండలిలో జరిగేటువంటి విధానాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి స్పీకరు, శాసన మండలిలో ఉండేటువంటి చైర్మన్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. అది కోర్టులు కూడా జోక్యం చేసుకోవటానికి లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ పొందుపరచబడి ఉండే ఆల్రెడీ కూడా. మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారు కంటిన్యూషన్ గా 65 డేస్ రాకుండా ఉంటే 66 రోజు మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామనేటువంటి అవకాశం కాదు, ఆ చట్టం ఆయనకు ఉంది. అది తెలుసుకోవాలి. రూల్ బుక్ అంటే ఏంటండి? అందరికీ ఒకటే ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారం చేసుకోవచ్చు. లేదండి, నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పకపోతే వాళ్ళు రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అదే కాదు, ఒక పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళు కంటిన్యూషన్ గా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ పార్టీని రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. అది కూడా ఉంది రూలు. ఎన్ని చట్టాల్లో మనకి ఆర్టికల్స్ ఉన్నాయి. 120A ఆర్టికల్ నెంబర్ ప్రకారం /3 ప్రకారం కావచ్చు, అదేవిధంగా 143A/2 రూల్ ప్రకారం కావచ్చు. రూల్ బుక్ లో శాసన మండలిలో కొన్ని రూల్స్ ఉంటాయి, అసెంబ్లీలో కొన్ని రూల్స్ ఉంటాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్ ని అక్కడ ఉన్నటువంటి సభ్యులు పాటించాలి. అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ అక్కడ పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సభ్యునికి కూడా అతని వ్యక్తిత్వాన్ని ఎవరైనా హననం చేసినా కూడా అతను హెచ్చరించేటువంటి అధికారం అతనికి ఉండిద్ది. అక్కడ స్పీకర్ గారంటే ఏ ఒక్క పార్టీ స్పీకర్ కాదండి, అందరికీ సమానమైనటువంటి వ్యక్తిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే, అసలు ఒక ప్రజాప్రతినిధి ఇక్కడ జుప్పుడి ప్రభాకర్ గారు ఎన్నుకోవచ్చు. ఆ అభ్యర్థి వెళ్ళి నా ప్రాంతంలో ఈ విధంగా అన్యాయం జరుగుతుందండి, నా ప్రాంతంలో మౌలిక వసతులు లేవండి, నా ప్రాంతంలో విద్యార్థులకి ఇబ్బందులు కలుగుతున్నాయండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉండేది కూడా అతను మాట్లాడచ్చు. మీరు కేవలం జీతం కోసమే ఎన్నుకున్నారు ప్రజలు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఇందాక కూడా చెప్పా, ప్రజాస్వామ్యంలో మనకి చాలా కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఎవరైనా కానండి, ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్కి వెళ్ళినా, లేదు ఒక రాజ్యసభకి ఒక వ్యక్తి వెళ్ళినా కానీ, లేదు ఇక్కడ అసెంబ్లీకి ఒక వ్యక్తి వెళ్ళినా, మండలికి ఒక వ్యక్తి వెళ్ళినా కూడా అక్కడ ఆయన ప్రజల యొక్క సమస్యల్ని గొంతెత్తి చాటాలి, అక్కడ క్వశ్చన్ చేయాలి. అది కదా మీరు ఆర్టికల్స్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఈ విధంగా నిర్ణయించుకుంటే ఎన్నికలు జరగటం ఎందుకు? ప్రజాస్వామ్యంలో కాదండి, పార్టీలు ఎందుకండి? ఆర్టికల్స్, రూల్స్ ఇవన్నీ మనకుండి. రూల్ బుక్స్ వేరండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఇంకోటి కూడా ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మెజారిటీ సభ్యులు దాన్ని కోర్టుల్లో సవాల్ చేయడానికి కూడా లేదు. అది ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు చట్ట పరిధిలోకి వస్తాయి, కొన్ని అంశాలు అసలు రావు. ఇప్పుడు నేను ఇంకొక లీగల్ పాయింట్ చెబుతున్నా. గౌరవ స్పీకర్ గారు, నేను పార్లమెంటు ఆ చైర్మన్ గారిని కావచ్చు, రాజ్యసభ చైర్మన్ గారిని, పార్లమెంట్ లో ఉండేటువంటి వారిని కలవటానికి ఎందుకు వెళ్తున్నాను అని అన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత చట్టపరమైనటువంటి అంశాలు సేకరించవచ్చు. దాన్ని ఎగతాళిగా మాట్లాడితే అట్లా ఒపీనియన్ తీసుకోవచ్చు. అది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ జీతం అనే అంశం కాదండి. ఇక్కడ జీతం అనేది కాదు అక్కడ క్వశ్చన్ చేస్తుంది. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, మీరు కంటిన్యూషన్ గా మరి అక్కడ వచ్చే గౌరవ వేతనాలు అవి తీసుకున్నారు. అవి ఒకటి, వాటి గురించి పెద్ద సమస్యే కాదు గౌరవ వేతనం అనేది. ఎందుకంటే గతంలో 2014-19 మధ్య కాలంలో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా సభ్యులు మన ఏది శాసన అసెంబ్లీకి వెళ్ళాలా,
అయినా కానీ గౌరవ వేతనం ఆపారు, అప్పుడు ఆపలేదు కదా. ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది? మీరు అసలు Okay. ఎన్నుకొని ఉపయోగం ఏంటి మీ వల్ల అనేది ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి దీన్ని క్వశ్చన్ చేసి ఇది ఊరక మేము జీతాల కోసమే రాలేదని చెప్పి జూపూడి ప్రభాకర్ గారు వివరించుకుంటున్నారు. అది ఓకే కాదు కదా. ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. సాయి గారు మీరు మనతోటి ఇంద్రనీల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు.